ఇరాన్ అధినేత ఐతుల్లా అలీ ఖమేని ఇంకా బతికే ఉన్నారని పేర్కొంటూ గత నెల ప్రారంభంలో చిత్రించిన ఆయన ప్రసంగ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా మొత్తం 14 ఫేక్ వీడియోలను ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది. యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడంలో పాటు భయాన్ని పెంచడానికి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటారని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. అదే చెప్పాను, ఎక్కడైతే ఫ్యాక్ట్ చెక్ పనిచేసిందో పనిచేయడం వల్ల ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కానీ జనాలు అవన్నీ అబ్జర్వ్ చేయకుండా దారుణం అంట కదా, ఒకే దగ్గర ఇది అయిపోయిందట కదా, అరే చనిపోయారట కదా, ఇవన్నీ అంటే ఒకరి మీద సానుభూతి పెరగడానికి, వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ గతంలో మర్చిపోయేలా కప్పిపుచ్చడానికి ఇటువంటి ఫ్యాక్ట్ చెక్లు వచ్చాయి. ఇట్లాంటి ఫ్యాక్ట్ చెక్లు రావడం వల్ల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఈ దేశాల్లో, ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు మన దగ్గర ఉండే, మన చుట్టూ ఉండే వాళ్ళ తాలూకా బంధువులు ఎవరైనా ఇరుక్కుపోతే వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురవుతారనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి.